చెట్టమ్మ అంటాను, మీరు జిందాబాద్ అనాలి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం బతకడానికి అన్ని ఇచ్చి బతికిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే చెట్టు. మనం నమ్మే దేవుళ్ళందరూ ఏ రూపంలో ఉంటారంటే చెట్టు రూపంలోనే ఉన్నారు. కాబట్టి దయచేసి చెట్లను నాటుదాం, నరక్కుండా కాపాడుకుందాం. కాపాడుకుందామా? ఓకే, రైతు పాట పాడతానక్క. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా. చెట్టమ్మా చెట్టమ్మా రైతన్నా, వ్యవసాయం వర్ధిల్లాలి, వ్యవసాయం. నువ్వు నాగల్ని పట్టినప్పుడే నాగరికత మాకొచ్చినదంట. వేగు చుక్కవై మొలిచితివయ్యా, భూమిని సాగు చేసితివయ్యా. నువ్వు నాగల్ని పట్టినప్పుడే నాగరికత మాకొచ్చినదంట. వేగు చుక్కవై మొలిచితివయ్యా, భూమిని సాగు చేసితివయ్యా. నీ కాడికి దండం, మేడికి దండం, కాడి మోసే నీ ఎడ్లకు దండం. కాడికి దండం, మేడికి దండం, కాడి మోసే నీ ఎడ్లకు దండం. మేడి పట్టే నీ చేతికి దండం, మేడి పట్టే నీ చేతికి దండం. కూడును పెట్టే నీ కాళ్ళకు దండం. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా. రైతన్నా వ్యవసాయం, చెట్టమ్మా. ఆరు కాలాలు చెమటలోనా నీ మన్నును అన్నం చేసితివయ్యా. కావిళ్ళ కొద్దీ కష్టాలొచ్చిన కడవల కొద్దీ కన్నీరు బికినా. వెన్ను చూపని వీరుడవయ్యా, ఆకలి తీర్చిన అన్నదాతవు. మేడి పట్టే నీ చేతికి దండం, మేడి పట్టే నీ చేతికి దండం. కూడును పెట్టే నీ కాళ్ళకు దండం. అన్నా రైతన్నా మాయ. పాడండి మీరు కూడా, మన గురించి మనమే పాడుకోవాలి. అన్నా రైతన్నా, అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా రైతన్నా రైతన్నా వ్యవసాయం, చెట్టమ్మా. చందమామలోని చల్లని చూపు, సూర్యుడయ్యలోని శ్రమైక శక్తి. భూదేవత ఓర్పును నువ్వు వారసత్వముగా పొందినవయ్యా. చందమామలోని చల్లని చూపు, సూర్యుడయ్యలోని శ్రమైక శక్తి. భూదేవత ఓర్పును నువ్వు వారసత్వముగా పొందినవయ్యా. నువ్వెప్పుడు చల్లగుండాలయ్యా, వ్యవసాయం వర్ధిల్లాలయ్యా. నువ్వెప్పుడు చల్లగుండాలయ్యా, వ్యవసాయం వర్ధిల్లాలయ్యా. మేడి పట్టే నీ చేతికి దండం, మేడి పట్టే నీ చేతికి దండం. కూడును పెట్టే మీ కాళ్ళకు దండం. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా. రైతన్నా రైతన్నా వ్యవసాయం జిందాబాద్, వ్యవసాయం వర్ధిల్లాలి, వ్యవసాయం. చెట్టమ్మా నిజంగా ఈ ఆగ్రో ఫారెస్ట్రీని ఎంతగా పెంచితే నిజంగా రైతుకి ఆదాయం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వాతావరణ పరిస్థితులను మార్చడానికి మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని చెబుతూ అక్క. మా నెత్తురు నీవే సత్తువ నీవే అమ్మా రైతమ్మా.